ఇజ్రాయెల్‌కి దమ్ము లేదంటే అంతకంటే అమాయకత్వం ఉండదు. అమెరికాకైనా అమెరికాని కూడా తన ట్రాప్‌లోకి లాగలిగే తెలివితేటలు దానికున్నాయి. ఇప్పుడు వాస్తవంగా ఈ యుద్ధంలో అమెరికాని లాక్కొచ్చింది ఇజ్రాయెలే. ఇరాన్‌తో ఇప్పట్లో యుద్ధం పెట్టుకోవాలని అమెరికా అనుకోలేదు. కానీ ఇజ్రాయెల్ ఎళ్లి దాడులు చేశాక సచ్చినట్టు ఎనకాల రావాల్సొచ్చింది అమెరికా. ఆ విధమైనటువంటి ట్రాప్ లాక్కొస్తది. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్లానింగ్ ఏంటంటే గ్రౌండ్ దళాలు ఇంతవరకు దాడికి దిగల. అంటే వాళ్ళ సైన్యం, ఆర్మీ దిగల. ఇప్పుడు దిగేసి ఎడారి ప్రాంతంలో యురేనియం నిల్వలు అట్టిపెట్టుంచారట బంకర్‌లలో. ఆ నిల్వల వరకు ఎత్తుకొని వెళ్ళిపోవాలన్నటువంటిది ఇజ్రాయెల్ ప్లాన్ చేస్తుంది. అక్కడ వరకు భూదాడులు చేసేసి. అమెరికా ఓకే అంటే చేస్తది. ఎందుకంటే యురేనియం లిఫ్ట్ చేసి షిఫ్ట్ చేయడం అంటే ఆషామాషీ కాదు. ముట్టుకుంటే బూడిదైపోతారు. దాన్ని చాలా స్పెషల్ సైంటిస్ట్‌లతో చేయించాలి అదంతా కూడా. అలాంటి సిట్యుయేషన్ మొన్న అందుకనినే ఏదైతే బయటికి కనిపించే చోట చేయట్లేదది. వేరే చోట చేసుకొస్తున్నటువంటి దశలో నడుస్తోంది. దాన్ని ఇక్కడ హైలైట్ చేసుకొచ్చింది ఇజ్రాయెల్. మరి ఏం సక్సెస్ అవుతుందో చూడాలి.